నమస్తే మేడం. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనకి పరిపాలన అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అవును. ఉచిత పథకాలు అవన్నీ. సో ఎలా ఆహా. అనిపిస్తున్నాయి ఉచిత పథకాలు? అందులో మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి? ఇగో మాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఉమ్, కానీ కరెంటు మాత్రము ఉన్న వాళ్ళకే మాఫీ ఉన్నది. గరీబ్ వాళ్ళకి ఏమైతలేదు. ఉమ్. ఏదైనా రికమెండేషన్లతోనే నడుస్తుంది. అంటే రానోళ్ళకి ఈ రోజు అంది మంచిగా 3 అప్లికేషన్ సార్లు పెట్టుకున్నాం మేమైతే. మాది పొటన్ చెరువు. 3 సార్లు పెట్టుకున్నా ఇవ్వలేదు. ఆ, అంటే ఏమన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు అని అడగలేదా మీరు? అడుగుతున్నాము. అడిగితే అక్కడ చెప్తారు. దాన్ని ఏమంటారు, అప్పుడు అది దాన్ని కంప్యూటర్ లో ఫిడే చేస్తలేరు అప్డేట్ అవ్వట్లేదా? అని చెప్తున్నారు. ఎన్నిసార్లు తీసుకుపోయి అదే మాట. ఓకే. ఆ, అంటే ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వంలో చూసారు ఇలాంటి ఉచిత అవును. పథకాలు అయితే ఏవీ లేవు, డెవలప్మెంట్ అయితే చూసినాం. డెవలప్మెంట్ అయితే చూసినాం. ఈసారి అయితే డెవలప్మెంట్ చేస్తాను అంటున్నాడు, ఉచిత పథకాలు కూడా ఎక్కువ పెట్టినాడు. అవును. మరి చేయగలుగుతాడు అంటారా? ఇప్పటికైతే చేస్తున్నాడు కదా, ఇండ్లు ఇవ్వడానికి వచ్చి ఫోటోలు దించుకుంటున్నాడు. కరెంటు వచ్చిన వాళ్ళకి వచ్చింది. కానీ మంచిగానే అయితే అనిపిస్తుందిలే. మంచిగా ఈ బస్సుల ద్వారా అయితే మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. అంటే ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి రేట్లు కూడా అన్ని పెరిగిపోతున్నాయి. పప్పు, ఉప్పు, నూనె ఇవన్నీ పెరుగుతున్నాయి కదా. పెరుగుతుండవు కదా. మరి తీసేయాలి అంటున్నారు. బస్సు తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంటే మంచిగా ఉంటుందా? మాకైతే ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఆ. ఎందుకంటే ఇక్కడ వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఆటోలు అక్కడ అంటే వెళ్ళట్లేదు. దీనికైతే మాకు మంచిగా అనిపిస్తుంది.